సమస్త లోకాలకు తల్లి అయిన సతీదేవి తన భర్త పరమశివుడిని అవమానించారని తెలిసి దక్షయజ్ఞంలో ప్రవేశించి ఆ అవతారాన్ని అక్కడితో ముగించేసింది. ఆ ఘోర ఘటన తర్వాత పరమశివుడు లోకాలు గజగజ వణికిపోయేలా కోపంతో రగిలిపోయి కైలాసంలో లోతైన తపస్సులోకి వెళ్లిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పర్వతరాజు హిమవంతుడు మరియు అతని భార్య అమ్మవారు మళ్లీ తమ కుమార్తెగా జన్మించాలని, తమ ఇంటిని పవిత్రం చేయాలని నిరంతరం తీవ్రంగా ప్రార్థించారు. వారి భక్తిపూర్వమైన ప్రార్థనలకు మెచ్చి ఆ ఆదిపరాశక్తి పర్వతాల రాజు ఇంట్లోనే పుట్టింది. అందుకే ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. శైలము అంటే పర్వతం. శైలపుత్రి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకొని ధర్మానికి చిహ్నమైన వృషభంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ రూపం పర్వతంలో స్థిరంగా ఉండే శక్తికి చిహ్నం. బాల్యం నుంచే శైలపుత్రికి తన పూర్వజన్మ భర్త అయిన శివుడిపై ప్రేమ, భక్తి పెరిగాయి. తన జీవితం, తన శక్తి అంతా మహాదేవుడికే సమర్పించాలని ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కఠినమైన మార్గం ఎంచుకుంటుంది. శివుడిని పొందాలనే పట్టుదలతో శైలపుత్రి తన రాజభోగాలన్నీ వదిలేసి అరణ్యాలకు వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే ఆమె బ్రహ్మచారిణి రూపంలోకి మారింది. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించే యోగ సాధకురాలు అని అర్థం. ఆమె తపస్సు ఎంత కఠినమైనదంటే మొదట్లో కేవలం పండ్లు మాత్రమే తినేది. ఆ తర్వాత ఎండిన బిల్వపత్రాలను మాత్రమే తినేది. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఎండిన ఆకులను కూడా తినడం మానేసింది. ఆకులు కూడా తినకుండా ఉండేది కాబట్టే ఆమెకు అపర్ణాదేవి అనే పేరు కూడా వచ్చింది. తన శరీరం ఎముకల గూడిలా మారినా సరే ఆమె మనస్సులో శివధ్యానం మాత్రం చెదరలేదు. బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు సాధారణ వస్త్రాలు ధరించి ఒక చేతిలో కమండలం, ఇంకొక చేతిలో రుద్రాక్షమాల పట్టుకొని ఒక యోగినిలా కనిపిస్తారు. తన తపస్సుకి పరవశించిపోయిన శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి బ్రహ్మచారిణి దేవిని పరీక్షించడం కోసం శివుడిని నిందించడం, దూషించడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మచారిణి కోపంతో నా శివుడిని నిందించే మాటలు వినడం కూడా పాపమే, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని గట్టిగా చెప్తుంది. దాంతో తన అచంచలమైన భక్తిని మెచ్చుకున్న శివుడు వెంటనే తన యథారూపంలోకి వచ్చి బ్రహ్మచారిణి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. శివుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ కఠోర తపస్సు వల్ల నల్లబడిన తన దేహంతో శివుడిని వివాహం చేసుకోవడం బ్రహ్మచారిణి దేవికి ఇష్టం లేదు. దాంతో బ్రహ్మచారిణి దేవి ఎలాగైనా సరే శివుడి కోసం మంచి రూపం తెచ్చుకోవాలి అని గంగా నదిలో స్నానం చేసి వస్తుంది. అన్ని వేల సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసిన తర్వాత గంగా నదిలో స్నానం చేయడం వల్ల అమ్మవారి దేహం నుంచి ఆ నలుపు వర్ణం తొలగిపోయి స్వచ్ఛమైన తెల్లని కాంతితో మెరిసిపోతుంది. అలా బ్రహ్మచారిణి దేవి మహాగౌరి కింద రూపం మార్చుకుంటుంది. గౌరీ అంటే తెలుపు వర్ణం అని అర్థం. చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి మహాగౌరి అనే పేరు వచ్చింది. తన వస్త్రాలు, అలంకరణలు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి. ఆమె 4 చేతులతో వృషభ వాహనం ఎక్కి ఉంటుంది. మహాగౌరిగా మారిన తర్వాత అమ్మవారు తన తల్లిదండ్రులైన హిమవంతుడు ఇంకా మైనావతి దేవి దగ్గరికి వెళ్లి శివుడితో తన వివాహం గురించి ప్రస్తావిస్తుంది. తన తల్లిదండ్రులు ఎంత ఒప్పుకోకపోయినా వాళ్ళకి నచ్చ చెప్పి ఆఖరికి వివాహంకి ఒప్పిస్తుంది. శివపార్వతుల వివాహ సమయం దగ్గరికి వచ్చింది. కానీ అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఊరేగింపుగా వచ్చిన శివుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు భయంకరమైన రూపంలో భూత, ప్రేత, పిశాచ గణాలను వెంట పెట్టుకుని వస్తాడు. అది చూసి పర్వతరాజు కుటుంబం అంతా భయపడుతుంది. మా కూతురు ఎంతో సౌమ్యంగా, అందంగా ఉన్న ఒక రాజకుమారి, అలాంటి తనకు ఇంత భయంకరంగా కనిపించే నీలాంటి వాడితో వివాహం సరిపడదు అని వివాహాన్ని రద్దు చేద్దాం అనుకుంటారు. ఆ సమయంలో ఎంతో సౌమ్యంగా ఉండే మహాగౌరి దేవి శివుడి పరాక్రమానికి తగ్గట్టు శక్తి తనలో కూడా ఉంది అని అక్కడి వారందరికీ చూపించడం కోసం ఒక శక్తివంతమైన రూపంలోకి మారుతుంది. తనే చంద్రఘంటాదేవి. తను బంగారు కాంతులతో మెరుస్తూ ఉంటుంది. తన నుదిటి పైన అర్ధచంద్రాకారంలో ఒక గంట రూపంలో ఉన్న చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారు. తను భయంకరంగా ఉండి 10 చేతులతో ఖడ్గం, గద వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. సింహం పైన కూర్చుని చంద్రఘంటాదేవి వస్తుంటే అక్కడ ఉన్న వారందరికీ భయం మొదలవుతుంది. అలా వచ్చిన చంద్రఘంటాదేవి శివుడి దగ్గరికి వెళ్లి ప్రేమతో తన నిజమైన అందమైన రూపాన్ని చూపించవలసిందిగా కోరుతుంది. అప్పుడు చంద్రఘంటాదేవి కోరిక మేరకు శివుడు తన సుందర రూపంలోకి మారుతాడు. అలా ఆ దివ్య వివాహం విజయవంతం అవుతుంది.
ఈ సృష్టి మొదలవక చాలా కాలం ముందు ఒక సమయంలో ఈ విశ్వంలో అంతా చీకటి శూన్యం తప్ప మరేమీ ఉండేది కాదు. అప్పుడు ఆదిపరాశక్తి తన శరీరం నుంచి వచ్చిన ప్రకాశవంతమైన కాంతితో ఈ చీకటిని ఛేదించి తన శక్తితో ఈ బ్రహ్మాండం మొత్తాన్ని సృష్టించింది. తన శక్తితో ఈ బ్రహ్మాండాన్నే సృష్టించింది కాబట్టి తనకి కూష్మాండ అనే పేరు వచ్చింది. 8 చేతులతో చక్రం, గద, అమృత కలశం వంటి దివ్య ఆయుధాలను ధరించి సింహంపై కూర్చొని కనిపిస్తుంది. చంద్రగంట దేవిలాగా దర్శనమిచ్చిన తర్వాత శివపార్వతుల వివాహం జరుగుతుంది. అయితే ఆ శివపార్వతుల వివాహం జరగడానికి చాలా కాలం ముందు తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ తారకాసురుడిని చంపాలి అంటే కేవలం శివుడికి పుట్టిన సంతానం వల్లనే అవుతుంది అనే ఒక వరం ఉంటుంది. అయితే శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత పార్వతీదేవి సంకల్పం వల్ల కార్తికేయ స్వామి జన్మిస్తాడు. జన్మించిన కొద్ది కాలానికే కుమారస్వామిని పెంచే భారాన్ని మొత్తం పార్వతీదేవి స్వయంగా తనపై వేసుకుంటుంది. స్కందుడు అంటే కుమారస్వామి. ఆ స్కందుడికి తల్లి కాబట్టి ఆమెకు స్కందమాత అనే దివ్యనామం వచ్చింది. కుమారస్వామికి అవసరమైన దివ్య శక్తిని, యుద్ధ కౌశల్యాన్ని ప్రసాదించి ఆయన్ని దేవసేనాధిపతిగా తీర్చిదిద్దిన తల్లి ఈమె. తన ఒడిలో కుమారుడిని కూర్చోబెట్టుకొని ఒక చేత్తో ఆశీర్వదిస్తూ మరో చేత్తో దుష్ట సంహారానికి సిద్ధంగా ఉండే రూపం ఈమెది. మాతృప్రేమ యొక్క అత్యున్న రూపం ఈ స్కందమాత. అప్పట్లో మహిషాసురుడు అనే ఒక మహాశక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. వాడిని ఏ పురుషుడు చంపలేడు అనే ఒక వరం ఉండేది. ఆ వరం అడ్డు పెట్టుకుని మహిషాసురుడు అల్లకొల్లోలం చేస్తూ ఉండగా దేవతలందరూ తమ శక్తిని మించిన ఆపద నుంచి కాపాడమని ఆ ఆదిపరాశక్తికి ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు ఇంకా పరమేశ్వరుడు మిగిలిన దేవతలందరితో కలిసి తమ శక్తులను, తేజస్సులను ఒకే చోట కేంద్రీకరిస్తారు. ఆ శక్తి నుంచి దుర్గా అమ్మవారు జన్మిస్తారు. ఆ సమయంలో కాత్యాయన మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆ ఆదిపరాశక్తినే తన కూతురుగా భావించి పూజిస్తూ ఉండేవాడు. అయితే మహిషాసురుడి సంహారం కోసం జన్మించిన దుర్గాదేవి మొదటిగా కొంతకాలం పాటు కాత్యాయన మహర్షి ఆశ్రమంలోనే తన కూతురు కాత్యాయని దేవిగా ఉండి కాత్యాయన మహర్షి సేవలని, పూజలని అందుకుంటూ ఉండేది. తన రూపం అత్యంత రాజసంగా ఉంటుంది. తను 4 చేతులు కలిగి ఉండి ఖడ్గం ఇంకా కమలం పట్టుకొని ఉంటుంది. శక్తికి, ధైర్యానికి చిహ్నమైన సింహంపై ఆసీనురాలై కనిపిస్తుంది. అమ్మవారితో యుద్ధంలో ఎన్నో కోట్ల మంది రాక్షసులు పాల్గొన్నారు. కానీ వారందరిలో రక్తబీజుడు అనే ఒక రాక్షసుడిని చంపడానికి మాత్రం చాలా కష్టమైంది. రక్తబీజుడికి ఒక వరం ఉండేది. వాడి రక్తం నేల మీద ఎక్కడ పడినా సరే అక్కడి నుంచి మరొక రక్తబీజుడు పుట్టుకొచ్చేవాడు. కాబట్టి అమ్మవారు వాడిని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా వేల మంది రక్తబీజులు పుట్టుకొచ్చేవాళ్ళు. అప్పుడు రక్తబీజుడిని అంతం చేయడానికి అమ్మవారు తన అత్యంత భయంకరమైన ఉగ్ర రూపాన్ని ధరించాలని నిర్ణయించుకుంటుంది. ఆ రూపమే కాలరాత్రి. కాలరాత్రి రాత్రి లాంటి నల్లని రంగుతో భయంకరంగా ఉండి రాక్షసులందరితో యుద్ధం చేసి రక్తబీజుడి తల నరికి వచ్చిన రక్తం మొత్తాన్ని తను తాగేసింది. అలా రక్తబీజుడి శక్తి మొత్తం రక్తంతో పీల్చేసి అమ్మవారు సంహారాన్ని పూర్తి చేసింది. రాక్షస సంహారం అంతా పూర్తి అయిపోయిన తర్వాత దేవి తన ఉగ్ర రూపాన్ని వదిలి నవదుర్గల ప్రయాణంలో చివరి అత్యున్నత రూపాన్ని ధరించింది. ఈ రూపమే సిద్ధిదాత్రి. సిద్ధి అంటే మీరు కోరుకునే విజయాలు, అద్భుత శక్తులు. దాత్రి అంటే వాటిని ప్రసాదించే తల్లి. ఈమె సమస్త విజయాలను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే తల్లి. సిద్ధిదాత్రి 4 చేతులతో చక్రం, గద, శంఖం ఇంకా పద్మం లాంటి దివ్య ఆయుధాలను పట్టుకొని ఉంటారు. కమల పుష్పం మీద కూర్చొని తన చూపుల్లో అపారమైన కరుణ కనిపిస్తుంది. ఈ విశ్వం మొత్తం తయారు చేసిన బ్రహ్మదేవుడికి కూడా సిద్ధిదాత్రి దేవినే 18 సిద్ధులను ఇంకా అపారమైన జ్ఞానాన్ని ఇచ్చింది. శైలపుత్రితో ప్రారంభమైన ఈ 9 రూపాయల దివ్యగాథ సిద్ధిదాత్రితో పరిపూర్ణత్వాన్ని పొందింది. ఈ 9 శక్తులు మీ లక్ష్య సాధనకు మార్గం చూపిస్తాయి. అందుకే అత్యంత శక్తివంతమైన సప్త మాత్రికలు ఇంకా దశమహావిద్యలను కూడా పక్కన పెట్టి దసరా నవరాత్రుల్లో ఈ నవదుర్గల్నే మనం పూజిస్తాం. ఈ నవదుర్గల కథలో మీరు ఇప్పుడే మొదటిసారి వింటున్న అమ్మవారి పేరు గాని లేదా అమ్మవారి కథను గాని కామెంట్స్ లో రాయండి. అలాగే ఈ నవదుర్గల ధ్యాన శ్లోకాలు కావాలంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియో చేస్తాను. అందరికీ నమస్కారం. జై హింద్.